ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో నవంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నవంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి, నవనీత సేవ, పరకామణి సేవ అండ్ గ్రూప్ సూపర్వైజర్ సేవ ఫర్ ద month of November 2025 will be released at 11 AM on 30/9/2025. అంటే తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ, ఈ సేవలన్నీ కూడా నవంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని జరగండి గోవింద అంటూ క్యూ లైన్ లో ముందుకు పంపించడం, అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులకి మంచినీరు, పాలు, అన్నప్రసాదం ఇవి అందించడం, ఇంకా అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్నప్రసాదం వడ్డించడం, పూలమాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, ఇలా పలు ప్రదేశాలలో చేసే సేవని శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇకపోతే నవనీత సేవ. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, రంగోలి వేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, ఈ సేవని నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. నవనీత సేవని కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవ కావచ్చు, 7 రోజుల సేవ ఉంటుంది. 7 రోజులు మీరు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇకపోతే పరకామణి సేవ. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్. కాకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్ర ఈ 6 రాష్ట్రాలకి సంబంధించిన వారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవకి బుక్ చేసుకోవచ్చు. అది కూడా మేల్ పర్సన్స్ మాత్రమేనండి. అయితే ఈ పరకామణి సేవ 3 రోజుల సేవ, 4 రోజుల సేవ ఉంటుంది. మీరు 3 రోజుల సేవని బుక్ చేసుకున్నారనుకోండి, 3 రోజులు సేవ చేశాక చివరి రోజు స్వామివారి దర్శనం కల్పిస్తారు. లేదు 4 రోజుల సేవని బుక్ చేసుకున్నారనుకోండి, 4 రోజుల సేవ కంప్లీట్ అయ్యాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇకపోతే సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ అంటే గ్రూప్ సూపర్వైజర్ సేవ. ఈ సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 45 సంవత్సరాల పైన 65 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అండ్ 10th క్వాలిఫికేషన్ అయి ఉండాలి. అంటే ఈ సేవని బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. అయితే ఈ సేవని ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కరు సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈ గ్రూప్ సూపర్వైజర్ సేవ అనేది 15 రోజుల సేవ, 30 రోజుల సేవ, 90 రోజుల సేవ అనేది ఉంటుంది. మీరు ఎన్ని రోజులైతే ఈ సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు ఆ సేవ చేసిన తర్వాత చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు వేరే ఏ సేవని బుక్ చేసుకోవాలి అన్నా కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నవనీత సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి, మీ సేమ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో మళ్ళీ మీరు తిరుమల తిరుపతి శ్రీవారి సేవని కానీ, నవనీత సేవని కానీ ఇలా ఏ సేవని బుక్ చేసుకోవాలి అన్నా కంపల్సరీ 90 రోజులు అంటే 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి, తిరుమల శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ ఈ సేవలన్నింటినీ కూడా నవంబర్ నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి 10:58 కల్లా ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానమ్స్ అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
అయితే శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఈ సేవలన్నీ కూడా ఈ కొత్త వెబ్సైట్ లో కొత్త విధానంలో బుక్ చేసుకునేలా రిలీజ్ చేసినప్పటి నుంచి టీటీడీ వారు కొన్ని గైడ్ లైన్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి. ఈ 2025 న్యూ రూల్స్ ప్రకారం ఈ సేవల్ని బుక్ చేసుకోవాలి అంటే ఎవరెవరికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఏంటి అనే దానికి సంబంధించి న్యూ గైడ్ లైన్స్ తో ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే శ్రీవారి సేవ, నవనీత సేవని ఒక్కొక్కరు సింగిల్ గా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా గ్రూప్ గా అయితే అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యులు గ్రూప్ గా అయితే శ్రీవారి సేవ, నవనీత సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున 81,626 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,304 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే 4,14,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు నవంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.